వాళ్ళు ఎంతో కొంతమంది నమ్మారు పక్కన ఉంటారు అనేటువంటి. జిల్లా పొన్నూరులో ఎన్నికల ముందు కార్నర్ మీటింగ్స్ లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 సంవత్సరాలుగా అసైన్ భూముల్లో నివసిస్తున్న వారికి రిజిస్ట్రేషన్ కల్పించేందుకు జీవో 306 జారీ చేసింది. 1978 నుంచి ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల్లో ఉన్న సుమారు 7,000 కుటుంబాల సమస్యలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నారు. పెదకాకాని ప్రాంతాంశం సహా పలు సమస్యల సమావేశంలో ప్రస్తావించారు. అర్హులైన వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఉద్దేశంతో అన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో వర్చువల్గా పెట్టినప్పుడు ఏంటంటే క్లస్టర్ వారీగా పెట్టడం జరిగింది. క్లస్టర్ వారీగా పెట్టినప్పుడు మనకు అందుబాటులో ఉన్న కళ్యాణ మండపాలు ప్లేసెస్ని ఎంపిక చేశారు. మన వెల్లలూరు, చుప్పూడి, నానంకోడూరు, మామిడిపల్లి, ఆలమండ, తన్నమూడి, రాయవరపాలెం, తాడిపల్లి, కట్టెంపూడి, కాలపాలెం, ఆలూరు, మన్నముడి, దొబ్బలపూడి, మన్నవరం, మునిపల్లె, గోలముడిపాడు ఇవన్నీ కూడా మన గోవాడ సౌదరి కళ్యాణ మండపం అక్కడ పెట్టడం జరిగింది. గోవాడ సౌదరి కళ్యాణ మండపంలో 2 రోజులు వర్చువల్గా అక్కడ టీవీ అయినా ఏర్పాటు చేసి స్క్రీన్ అయినా ఏర్పాటు చేసి అక్కడ పెట్టారు. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఉంటూ వాళ్ళకి ఇంటి ధృవీకరణ పత్రం ఉన్న, ఇంటి పన్ను ఉన్న, కరెంటు బిల్లు ఉన్నా కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని రెవెన్యూ అధికారి కనుక వాళ్ళకి ఆర్డర్ జారీ చేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.